పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో గిరిజన ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండియన్ కరెన్సీ అండ్ బ్యాంకింగ్ చరిత్ర అనే పరిశోధన గ్రంథాన్ని రచించారు. అందులోని భారతదేశానికి బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలనే ఒక ప్రతిపాదనని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ రోజుల్లోనే సైమన్ కమిషన్ తో పాటు కేంద్ర కౌన్సిల్లో ఆమోదించడం జరిగిందన్నారు. 1935 ఏప్రిల్ 1న బ్యాంకింగ్ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. దీంతో భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందిందన్నారు. దీనికోసం కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను కనీసం కరెన్సీ నోట్లపై కేంద్ర ప్రభుత్వం ముద్రించకపోవటం సిగ్గుచేటన్నారు. ఆయన జయంతి నాడైన కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ముద్రించాలని నిర్ణయాన్ని తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈ నెల 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఆ రోజు సెలవుదినంగా ప్రకటించడం పట్ల గిరిజన సంఘాల తరపు నుంచి ప్రత్యేకమైన నుండి కృతజ్ఞతలు తెలియజేయడం కాకుండా మేము హర్షం వ్యక్తం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భారతదేశానికి బ్యాంకింగ్ వ్యవస్థ రూపకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి ఫోటోలని కరెన్సీ నోట్ల పైన ఎందుకు ముద్రించట్లేదని చెప్పేసి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. 1934లోనే భారతదేశానికి ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఒక పరిశోధన గ్రంథాన్ని కూడా రచించారు. 1935 ఏప్రిల్ 1న కేంద్ర కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత భారతదేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటైంది. ఒక భారతదేశానికి బ్యాంకింగ్ వ్యవస్థ రూపకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మని కరెన్సీ నోట్ల పైన ముద్రించకపోవడము కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈసారైనా అంబేద్కర్ జయంతికి ఖచ్చితంగా కరెన్సీ నోట్ల పైన ముద్రణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.